మనిషి మెదడు ఏంటంటే, మనసు ఏంటంటే మంచి విషయాలు తొందర మర్చిపోతుంది, ఎక్కువ ఉండదు. తర్వాత మతి మరపు అనేది మనిషికి ఉండదు. అంటే ఎవి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏవి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, ఏవి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోవాలి. కానీ సాతాను ఏం చేస్తాడంటే, ఏవైతే నువ్వు గుర్తుపెట్టుకోవాలో అవి మర్చిపోయేటట్టు చేస్తాడు, ఏవైతే నువ్వు మర్చిపోవాలో అవి నువ్వు గుర్తుపెట్టుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకున్న ప్రతిదీ ఒక అడుగు నేను ముందుకు వేసేదైతే నువ్వు చాలా పవర్ఫుల్. హల్లెలూయా. నువ్వు గుర్తుపెట్టుకున్న ప్రతిదీ నీకు ధైర్యాన్ని ఇచ్చేదైతే నువ్వు వండర్ఫుల్. నువ్వు గుర్తుపెట్టుకున్న ప్రతిదీ దేవుని వైపు చూసేటట్టు చేస్తుందంటే నువ్వు సూపర్. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలోచన విందాం. గత వారంలో నేను మీకు జ్ఞాపకం చేశాను, విశ్వాసంతో కూడిన వాక్కును అంగీకరించడం. హల్లెలూయా. అందులో నుండి మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని తమ్ముడు చదువుతూ ఉంటే మనం అందరం కలిసి వెనక చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను కూడా మీతో పాటు చదువుతా, తమ్ముడు చదువుతుంటే. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం గురించి వండర్ఫుల్ డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. విశ్వాసం అంటే మనకు తెలిసింది ఏంటంటే నమ్మకము. మన ఫ్యామిలీని నమ్ముతాం, మన కుటుంబాన్ని నమ్ముతాం, మన జ్ఞానాన్ని నమ్ముతాం, మన తెలివిని నమ్ముతాం, మన అనుభవాలను నమ్ముతాం, మనకున్న పరిస్థితులన్నిటిని నమ్ముతాం. నమ్మి ఉంటేనే కదా ఫ్లైట్లలో ప్రయాణం చేయడం, నమ్మి ఉంటేనే కదా ట్రైన్లలో ప్రయాణం చేయడం, నమ్మి ఉంటేనే కదా కార్లలో ప్రయాణం చేయడం. ఒకవేళ నమ్మకం లేదు, భయం ఉందనుకో, నీకు డ్రైవింగ్ వచ్చా? ఇది భూమి మీద నడిచేటి యాక్సిడెంట్లు అవుతున్నాయి, మరి ఆకాశంలో, గగనతలంలో, వినీలాకాశంలో హల్లెలూయా పక్షి తాకి కూడా పడిపోయిన ఫ్లైట్స్ ఉన్నాయి. హల్లెలూయా. అంటే నమ్మకం ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం. ఈ మనుషులు సృష్టించిన వాటి మీదనే ఈ నమ్మకం ఉండి ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయి ప్రపంచ నలుమూలలు అన్ని పనులు, వ్యాపారాలు, రంగాలు, అన్ని చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ రవాణా ఉంటేనే కదండి ఆ నమ్మకంతో ఇవన్నీ జరుగుతుంది కదా. మరి నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసు ఒక్క మాట చెప్తాడు తెలుసా? 14వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త. మళ్ళీ మనం చదువుదాం, ఎందుకంటే అలర్ట్ కావడం కొరకు. తమ్ముడు చదువుతాడు, మళ్ళీ మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు ఉంది కాబట్టి మనకు దాని మీద నమ్మకం ఉంది, మన కష్టాల నుంచి బయటపడేస్తుందని. హల్లెలూయా. వెహికల్ ఉంది, అందులో పెట్రోల్ ఉంది, నేను టైంకు డ్యూటీకి వెళ్ళగలుగుతానని కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సింది విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసము క్రీస్తు మీద, విశ్వాసము వాక్యం మీద, విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుని మీద, విశ్వాసము ఆయన శిలువ మరణం మీద, పునరుత్థానం మీద. రేపొద్దున అదే అధ్యాయంలో ఉంటే చదవాల్సిన అవసరం లేదు, కానీ నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీ కొరకు నివాస స్థలములు సిద్ధము చేయబోతున్నాను. ఈ విశ్వాసము నిరీక్షణను కలిగించాల. ఆ నిరీక్షణ ఏంటంటే
పెళ్లి చేసుకొని పిల్లలు కానీ జల్సాగా జీవించి లగ్జరీ లైఫ్ జీవించాలి అంటే అదేమో అబద్ధం కాదు. బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, దావీదు వీళ్ళంతా ధనవంతులు, ఆర్థికంగా, ఆత్మీయంగా, భౌతికంగా ఫుల్ ఫ్లరిష్ అయి ఉన్నారు. కానీ యోబు ఆధ్యాత్మికంగా ధనవంతుడు. హల్లెలూయా. అబ్రహాము ఆధ్యాత్మికంగా ధనవంతుడు, ఇస్సాకు ఆధ్యాత్మికంగా ధనవంతుడు, యాకోబు ఆధ్యాత్మికంగా ధనవంతుడు. హల్లెలూయా. ఎలాగంటారా? బ్రతుకున్నప్పుడే నేను వాగ్దత్త భూమిని చూడాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ చనిపోయాడు యాకోబు. కానీ యోసేపు ముసలితనంలో ఉన్నప్పుడు యాకోబును ఐగుప్తుకు పిలుచుకొస్తాడు రాచ మర్యాదలతో. ప్రమాణం చేస్తాడు, ఒరేయ్ నా ఎముకలను తీసుకెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దత్త భూమి చూడాలి. హల్లెలూయా. ఆ ఫెయిత్, ఆ విశ్వాసం అంటే దేవుని మీద, వాక్కు మీద, దేవుని ఆలోచన మీద విశ్వాసం ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. గత వారంలో చదువుకున్నాం రోమా 10:17, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. హల్లెలూయా. అదే ఎబ్రీ 11వ అధ్యాయంలో 6వ వచనం చదువుకున్నాము. ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటుట అసాధ్యము, ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. ఈ నమ్మకాల మీదనే సైతాన్ దాడి అండి. ఏ నమ్మకాలైతే మనకు ఉంటాయో ఆ నమ్మకాలను వాడు పాడు చేస్తాడు. వాని పని అది. వాడు మన లోపలికి రాడండి. మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది, మనలో అభిషేకం ఉంటుంది, మనలో దైవిక జ్ఞానం ఉంటుంది. కానీ ఏదైతే నువ్వు నమ్ముతున్నావో ఆ నమ్మకం మీద దెబ్బ కొడతాడు వాడు. హల్లెలూయా. భార్య అంటే నీకు మస్తు, భర్త అంటే నీకు మస్తు నమ్మకం, భార్య అంటే నీకు మస్తు నమ్మకం, పిల్లలంటే మీకు మస్తు నమ్మకం. ఆ నమ్మకాన్ని వాడు డిస్టర్బ్ చేస్తాడు. హల్లెలూయా. తండ్రి అంటే పిల్లలకు ఎంతో నమ్మకం, ఆ తండ్రి మీద ఉన్న నమ్మకాన్ని డిస్టర్బ్ చేస్తాడు. తండ్రి మీద ఉన్న నమ్మకాన్ని పిల్లల ఈ విషయంలో డిస్టర్బ్ చేస్తే ఆ తండ్రిని వాళ్ళు ప్రేమించలేరండి, ఆ తండ్రిని వాళ్ళు అర్థం చేసుకోలేరండి. ఎందుకు? అన్నం తిన్నామని కూడా అడగలేరు వాళ్ళు. ఆయన ఏమైతే నాకేంటి? నీ ఫ్యామిలీ అండి, నీ తండ్రి, నీ తల్లి, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త. కుటుంబానికి పునాది నమ్మకమే, భార్య భర్తలకు పునాది నమ్మకమే. దీన్ని మాటలలో చెప్పలేమండి. మాటలలో చెప్తే ఇది అర్థం కాదు. హల్లెలూయా. అది జీవితంలోనే చూపించగలగాల. హల్లెలూయా. బ్రతుకులోనే చూపించగల. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, గేలి చేయబడినప్పుడు, చావు లాంటి సమస్యలు వచ్చినప్పుడు నా భార్యని నేను కాపాడుకోవాలి, నా భర్తని నేను కాపాడుకోవాలి, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, నా తండ్రిని నేను కాపాడుకోవాలి, నా తల్లిని నేను కాపాడుకోవాలి. నిజంగా ఈ సంబంధాలు ఈ భూమి మీద దేవుని వలన, దేవుని ద్వారా కలిగాయండి. ఆయన ఏమని సంబోధిస్తాడండి మనల్ని? మనకేం చెప్తాడు? మీరు నా కుమారులను కుమార్తెలయ్యుందురు, అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాను. కుమారుల మీదను, కుమార్తెల మీదను, దాసుల మీదను, దాసురాన్ల మీదను, ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. అంటే నీవు పరలోకపు తండ్రి కుమారుడవు, కుమార్తెవు. నీవు ఆయన చేత నడిపించబడిన దేవుని యొక్క కుటుంబం నీవు. ఈ ఆత్మ సంబంధమైన ఫ్యామిలీ ఇదంతా. హల్లెలూయా. మనకెట్లా ఫ్యామిలీ ఉందో సంఘము క్రీస్తు శరీరం. హల్లెలూయా. విశ్వాసులు దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో ఆగాపే ప్రేమ కావాలి. హల్లెలూయా. కుటుంబ విలువలు మనకు తెలుసు కాబట్టి ఆ విలువలను ఆధ్యాత్మికంగా కూడా సంఘములో నెరవేర్చగలుగుదుముగాక. పౌలు నిజంగా నాకు అప్పుడే అరిస్టాటిల్ పుట్టకముందే ఎప్పుడో ఉన్నాడు పౌలు. ఈ సిగ్మెంట్ ఫ్రైడ్ మైండ్ మర్మం అనేది, అంటే మనసు యొక్క మర్మం అనే ఒక బుక్ ఉంటుంది. సిగ్మెంట్ ఫ్రైడ్ అది రాశాడు. అంటే
ఆత్మ వేరే, ప్రాణము వేరే, శరీరం వేరే. బైబిల్ ఏమంటుందంటే నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము ఆయన రాకడలో నిందారహితంగా ఉండునుగాక. ఆమేన్. మన మీద సాధన చేసే దాడి ఏంటంటే మన నమ్మకాల మీద. హల్లెలూయా. ఈరోజు కుటుంబాలలో ఎందుకు నమ్మకాలు లేవండి? ఒక ఇంట్లో ఉన్నా, ఒక కంచంలో తిన్నా, ఒక వంటే తింటున్నా, రహస్యాలు ఎందుకు ఉంటాయి? ఫ్యామిలీస్కు, భర్తకు రహస్యం, భార్యకు రహస్యం, పిల్లలకు రహస్యం. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఏమని చెప్తాను? పాస్వర్డ్ పెట్టకండి ఫోన్లకు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు పెట్టండి, ఎందుకంటే అది పాస్వర్డ్ లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోతే పాస్వర్డ్ పెట్టకండి, ఎందుకంటే వాళ్ళు గేములు చూస్తారు కదా. అచ్చా, ఫోన్ వస్తే అందరు ఎత్తగలగాల మీ ఇంట్లో. హల్లెలూయా. ఫోన్ వస్తే అందరు అది ఆనెస్ట్, అది యథార్థత, అది నిజాయితీ. ఎందుకు? మన ఫ్యామిలీ, మన కుటుంబంలో ఆరామరికలు లేవు, దాపరికాలు లేవు. ఎందుకంటే ఆయన ఎదుట నిందారహితంగా ఉండాలి. చూడండి 7వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. 7వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసి తిని. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉండుట చూసి తిని. కనుక నీవును నీ ఇంటి వారును ఓడులో ప్రవేశించుడి. ఆమేన్. ఈ తరము వారిలో నువ్వు కొంచెం ముందుకు వెళ్తే భూలోకము బలత్కారముతో నిండిపోయింది, సమస్త శరీరులు వారి మార్గమును చెరిపివేసుకున్నారని ఉంటుంది. అంటే వారి మనసును చెరిపివేసుకున్నారు, వారి ఆలోచనను చెరిపివేసుకున్నారు, వారి నమ్మకాలను చెరిపివేసుకున్నారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచే, కానీ దాంట్లో 8వ వచనం చదవండి. 8వ వచనం. అబ్రహాము, ఇస్సాకు తర్వాత అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను శ్వాసంగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. అవును. మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో వారసులైరి. ఆమేన్. దానికంటే పై వచనం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానుకు మరణము చూడకుండా కొనిపోబడెను. అవును. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తుంటే, వాళ్ళ జీవన విధానం చూస్తుంటే, వాళ్ళు విశ్వాసము కలిగి దేవుని నుండి వచ్చిన ప్రతి ఆలోచనను పొందుకొని దాని ప్రకారంగా జీవించినారు. హల్లెలూయా. వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? లేడు. వాళ్ళ లేడు. పరిశుద్ధాత్మకుడు లేడు. ఇది ఆ టైంలో లేడు. యేసయ్య ఆ పరలోకాన్ని పోయిన తర్వాతనే కుమ్మరించింది కదా, అట్లా. హల్లెలూయా. వాళ్ళకు చర్చ్ ఉందా? లేదు. పాస్టర్ ఉన్నాడా? లేడు. ధర్మశాస్త్రం ఉందా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు? లేదు లేదు లేదు. మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాక్యం లేదు, పాస్టర్ లేడు. హల్లెలూయా. సంఘం లేదు, సహవాసం లేదు. హల్లెలూయా. ఇవన్నీ ఏవీ లేవు, కానీ దేవుడు ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంది. మనకు వాళ్ళకు తేడా ఏంటంటే మనకు సంఘం ఉంది, సహవాసం ఉంది, దేవుని సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలు ఉన్నారు, బైబుల్ గ్రంథం ఉంది. 19వ కీర్తన ఒక్కసారి చూడండి, తీయండి. 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు, ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులను తెరువుము. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభువు స్తుతిద్దామా. హల్లెలూయా.
ఇప్పుడు మన జీవితంలో జరగాల్సింది ఏంటంటే ఆశ్చర్యకరమైన ఆయన సంగతులు ధర్మశాస్త్రంలో, వాక్యములో ఉన్నాయి. అవి చూడగలుగునట్లు నా కన్నులను తెరువు. కన్నులు అంటే ఏంటిది? ప్రసంగి గ్రంథకర్త ప్రకారము జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయి. హల్లెలూయా. మనసుతోనే చూస్తాం. హల్లెలూయా. మనసుతోనే. ఆ మనసు వాక్యం మీద విశ్వసించాలి, ఆలోచనను నమ్మాలి. అసలు వర్షం అంటే ఏంటో తెలియదు, ఆవిరిని భూమిని తడిపేది, ఆ తర్వాత పంటలు పండేది, నది ఒకటి బయలుదేరి పంటలు పండించే ఆ భూమిలో నుండి వచ్చేది. కానీ ఆకాశం నుండి వర్షం అనే పదము ఫస్ట్ టైం ఎప్పుడైతే మనం సునామీ అనే పదము విన్నామో, ఫస్ట్ టైము అట్లాగూ అప్పుడప్పుడు వచ్చిన ప్రతి దానికి ఒక పేరు పెడుతూ ఉంటా అంటారు. హల్లెలూయా. ఆ వ్యక్తికి తెలియకపోయినా ఆకాశ తూములు విప్పబడతాయి, ప్రచండమైన వర్షం కురుస్తుంది, అన్నీ మునిగిపోతాయి, నువ్వు ఓడను సిద్ధం చేసుకో అంటే ఆ ఓడను ఏ విధంగా సిద్ధం చేసుకో? అవి అంతకుముందు తనకు తెలియని సంగతులను గూర్చి బయలుపరిచినా కూడా అవిశ్వాసంతో ఇది కాకుండా ఓడను సిద్ధం చేసి ఆ ఓడ ప్లానింగు, ఆ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చాడు. 3 అంతస్తులు ఉండాలి, ఎన్ని మూరలు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఏ విధంగా అంటే ఒక స్ట్రక్చర్ని ఇచ్చాడు. అసలు వీళ్ళు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు అప్పుడే ఇప్పుడు చదువులు వచ్చేసాయి. హల్లెలూయా. అప్పుడే ఆ కాలంలోనే దేవుడు మహాజ్ఞాని. హల్లెలూయా. నీవు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే విశ్వాసంతోనే అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ విశ్వాసము తగ్గిపోద్దో దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని వాక్యం అర్థం కాదు, దేవుని నడిపింపు అర్థం కాదు, దేవుని ఆలోచన అర్థం కాదు. కాబట్టి అర్థం కాకుంటుండడమే వాడు పబ్బం గడుపుకుంటాడు సైతానుగాడు. హల్లెలూయా. వాక్యము తెలిసిన వ్యక్తులను కాదు, విశ్వాసంతో అంగీకరించి జీవించే వ్యక్తులను వారిని ఏమీ చేయలేడు వాడు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేము. ఆనోకు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వాళ్ళు దేవుని ఇష్టలుగా జీవించి ఆ విధంగా పరవాసులై పరదేశులుగా జీవించి భూమి మీద దేనికి దేవుడు నిర్మాణకుడో శిల్పియో ఆ పునాదులు గలన పరమసిహోను కొరకు నిరీక్షణ కలిగి జీవించారు. మన పితరులు కానీ, ఆద్యులు కానీ, అపొస్తలులు కానీ, ఆ నూతన నిబంధన సంఘ బిడ్డలు కానీ, హతసాక్షులు కానీ నిరీక్షణ లేకపోతే శ్రమలు భరించలేమండి. నేను పరలోకానికి వెళ్తానన్న నిరీక్షణ లేకపోతే, రెండవ రాకడలో నేను ఎత్తబడతానన్న నిరీక్షణ లేకపోతే, ఆ శాశ్వత కాలమైన రాజ్యము కొరకే కదా ఈ భూమి మీద కులాన్ని, మతాన్ని, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని తొంగలు తొక్కేసి అధికారాలను, పదవులను, గౌరవాలను, కీర్తి ప్రతిష్టలను అన్నిటి తొంగలు తొక్కేసి ఆ మహిమ నాకు కావాలి, క్రీస్తుతో కూడా ఉండి ఆ మహిమలో నేను ఉండాలి, ఆ అభిషేకంలో నేను ఉండాలి, ఆయనతో పాటు యుగాయుగాలు నేను ఏలాలి అనే ఆ అనుభవం ఎప్పుడైతే మనకు మన మైండ్ నుంచి తొలగిపోద్దో అప్పటి నుంచి అందరం ఒట్టి మనుషులం అయిపోతాం. హల్లెలూయా. కానీ మన జర్నీని మర్చిపోవద్దు, మన గురిని మర్చిపోవద్దు. అందుకే నేను గురి వైపు చూస్తూ పరిగెత్తుతున్నాను అంటాడు పౌలు. హల్లెలూయా. మన గురి వేసే, హల్లెలూయా, మన టార్గెట్ వేసే, మన కేంద్రం వేసే ఆయన వాక్యే. మరి ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే మళ్ళీ ఫెయితే. హల్లెలూయా. మనం భూమి మీద ఉన్నాం కనుక, లోకంలో ఉన్నాం కనుక ఎప్పటికప్పుడు ఈ ఫెయిత్ ఏమైపోతుందంటే కదులుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక అనుబంధం ఎలా ఉండాలంటే దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఎట్లా గట్టిగా పట్టుకోవాలంటే గాలి కూడా ఈ ఇద్దరి మధ్యలో రావద్దు. హల్లెలూయా. గాలి కూడా ఇద్దరి మధ్యలోకి రావద్దు, లోకం కూడా ఇద్దరి మధ్యలోకి రావద్దు. హల్లెలూయా. అందుకే పోయిన సంవత్సరం అదే పాట రాశాను, నీ స్నేహ మాధుర్యం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్నేహ మాధుర్యంలో ఉన్న ఆ రుచి బైబిలే చెప్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ప్రసంగాలు చేయడం కాదు, ఈ బైబిల్ వాక్యాన్ని జ్ఞానంలో మెదడులో ఉంచుకోవడం కాదు, కానీ ఆ రుచిని అనుభవపూర్వకంగా. కరెంట్ ఎట్లా షాక్ కొడుతుందంటే జల్ అంటుందని అంటాం. ఒకవేళ ముట్టుకొని చూడు, ఎక్స్పీరియన్స్ అది. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రభువును మనం. ఆయన ఆలోచనలు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆయన వాక్కును ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఫెయితే, విశ్వాసమే. హై కైండ్ ఆఫ్ ఫెయిత్, అత్యున్నతమైన విశ్వాసం. అన్షేకబుల్ ఫెయిత్ అంటే కదల్చబడని ఫెయిత్. హల్లెలూయా. నా గురి సదాకాలము యెహోవా యందు నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. కష్టాలున్నాయి, కలవరాలున్నాయి, అనారోగ్యాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ హృదయంలో ఉన్న విశ్వాసం మాత్రం షేక్ కావద్దు. హల్లెలూయా. పోయిన ఆదివారం నుండి ఇంచుమించు ఒక ఫ్రైడే వరకు, నిన్నటికి కూడా ఉంది, అంటే భయంకరమైన హెడేక్. మామూలు హెడేక్ కాదు. ఈ తలని తీసి పక్క పెట్టాలంటే హెల్మెట్ తీసి పక్క పెడతారు చూడు, ఇట్లా తీసి పక్క పెడితే బాగుండన్నంత ఉంది ఆ పెయిన్. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, కానీ అంత పెయిన్ నేను ఎప్పుడు అనుభవించలే. నాకు ఆలోచనలు వస్తున్నాయి. అర్థం చేసుకుంటూ ఎవరు ఉన్నారు? నీ కుటుంబం నిన్ను అర్థం చేసుకుంటుందా? నీ సంఘం నిన్ను అర్థం చేసుకుంటుందా? నీ సేవకులు నిన్ను అర్థం చేసుకుంటారా? నీతో ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారా? ఇవన్నీ గుర్తు అంటే అవి ఏం చేస్తున్నాడు, నేను కొంచెం ఇట్లా స్కోప్ ఇచ్చేసరికి అవి మెల్లగా వచ్చి దాదాపు 5 రోజులు నన్ను ఆగమాగం చేసినాయి. నా పెద్ద బిడ్డకు చెప్పాను, పెద్ద కొబ్బరి నూనె బాటిల్ వాళ్ళు అది ఈ కరివేపాకు ఏదో చేసి అది పెట్టుకుంటారు, అదంతా నన్ను ఎత్తి మీద పోపించుకున్నాను. బిడ్డ మాలిష్ చేయగల మొత్తం ఎత్తి మీద పోయా అని చెప్పిన. అంటే భరించలేకపోతున్నాను. హల్లెలూయా. నాకు అర్థమైతే లేదు. ఎప్పుడైతే దేవుని మీద నుండి నాకున్న కష్టాల మీదకి వెళ్ళిపోయిందో, ఫైనాన్స్ మీదకి వెళ్ళిపోయిందో, అప్పుల మీదకి వెళ్ళిపోయిందో, అనారోగ్యాల మీదకి వెళ్ళిపోయిందో, నా గతంలో ఉన్న నా వాయిస్ మీదకి వెళ్ళిపోయిందో, ఇదంతా వెళ్ళిపోయేసరికి నేను మీలాంటి మనిషినే కదండి, వాక్యం చెప్తుండొచ్చు నేను. హల్లెలూయా. మీకున్న ఎమోషన్సే, మీకున్న బాధలే, మీకున్న అన్నీ ఉంటాయి. ఎందుకంటే నేను ఒక కుటుంబానికి తండ్రిని, నా పిల్లలకు, నా భార్యకు, భర్తను, మీకు సంఘ కాపరి కావచ్చు. హల్లెలూయా. అవునా కదా? అట్లా ఇదైపోయేసరికి నాకేమనిపించిందంటే వెంటనే మోకాళ్ళ మీద, ప్రభా ఏంటి ప్రభా ఇంత డిస్టర్బ్ అయిపోతున్నా అనగానే ప్రభు అనేక విషయాలు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఒక్కొక్కటి ఒప్పుకోవడం విడిచిపెట్టడం, ఒక్కొక్కటి ఒప్పుకోవడం విడిచిపెట్టడం. కొన్నిసార్లు మనం ఎంత మంచిగా ఉన్నా అవతల వ్యక్తి మీద ఆయాసం ఉందనుకో, అది మన మనసును, మన ఆత్మను, మన లివర్ను, మన కిడ్నీలను, మన యావత్ కణాలను పాడు చేస్తుంది. హల్లెలూయా. నువ్వు పైకి మంచిగా ఉంటుండొచ్చు, నువ్వు పైకి మంచిగా మాటలు కలిసినంత మాత్రం మనసు కలిసినట్టు అండి కదలదు. మంచిగా చెప్తాడు తమ్ముడు, అస్సలే కలవది. హల్లెలూయా. కానీ ప్రభు నాతో మాట్లాడుతుంటే, ఎందుకంటే నిత్య విద్యార్థులం కదా, నేర్చుకుంటూనే ఉండాలి. ఆ విధంగా నేను ప్రేయర్ చేసిన ప్రభువును, నువ్వు దేవుని చేత వాడబడుతున్నావు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. నువ్వు డిస్టర్బ్ అయితే నీ కుటుంబం డిస్టర్బ్ అవుతుంది. నీ కుటుంబం డిస్టర్బ్ అయితే నీ మీద, దేవుని మీద ఆధారపడ్డ 4 సంఘాలు 3 సంఘాలు డిస్టర్బ్ అవుతాయి. అయితే నువ్వు ప్రార్థన చేయి అంటే ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, నీ గొంతు మీద దాడి చేసింది సాతాను. హల్లెలూయా. అయినా ఆ గొంతుని నేను వాడుకుంటా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతెందుకండి, నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? మాట్లాడ రావాలి కదా. హల్లెలూయా. సరే మాట్లాడొచ్చింది అనుకో, అర్థం చేయించి రావాలి కదా. అర్థం చేయించి వచ్చింది అనుకో, అవతల వ్యక్తి అర్థం చేసుకోగలిగేటట్టు చెప్పగలగాలి కదా. ఇన్ని పరిశీలనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘ కాపరికి చాలా పరిశీలనలు అండి. మనం ఈజీగా స్టేజ్ మీద ఉన్నానడం ఈజీ. హల్లెలూయా. మన స్థానంలో నిలబడి ఆలోచిస్తే మీ మీద మీకే ప్రేమ విరుగుతుంది, మీ కుటుంబం మీద. భర్త స్థానంలో ఉండి ఆలోచించు తల్లి, భార్య స్థానంలో ఉండి ఆలోచించు తండ్రి. హల్లెలూయా. పిల్లల స్థానంలో ఉండి అట్లా ఆలోచిస్తే అసలు మీరు ఎంత అద్భుతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారంటే ఇవి ఆలోచించనీయడు. అందుకే ఫెయిత్ దేవుని మీద ఉండాలి, విశ్వాసం దేవుని మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి. వాక్యము దేవుడు నీకు పరిశుద్ధాత్మ నడిపింపును మాత్రమే కాదు, కానీ నీకు వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. ఆ ఫలములో ఉన్న ఫ్రూట్స్ నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. నువ్వు ఎదిగితే ఆయన పోలికి వస్తుంది, నువ్వు ఎదిగితే ఆయన రూపంలోకి వస్తావు, నువ్వు ఎదిగితే ఆయన ఎదుర్కోగలుగుతావు. 2 రెక్కలు వచ్చేస్తాయి నీకు. ఆ 2 రెక్కలే, ఒకటి ప్రార్థన, ఒకటి విశ్వాసం. లేక ప్రార్థన వాక్యము, లేక పరిశుద్ధాత్మ విశ్వాసం. హల్లెలూయా.
ఆ రెక్కలు లేకపోతే పైకి ఎగరలేము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా, ప్రభు నామాన్ని మహిమపరుస్తామా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నిజంగా ఎప్పుడైతే నేను ఆయన సన్నిధిలో, నేను దైవ సేవకుడినైనా నాకు చిన్న చిన్న బాధలు ఉంటాయి. హల్లెలూయా. మీరు మంచిగా ఉన్నారు కాబట్టి మీకేం బాధలు లేవని కాదు. మనకు తెలియకుండానే ఆ సాతానుడు ఆయాసం, ఈ ఆయాసం వెరీ డేంజర్ అండి. నేను అంటాను, మనం చనిపోయిన తర్వాత మన గురించి 100 నోళ్ళు మాట్లాడుకోవాలి. 100 నోళ్ళు మాట్లాడుకోవాలని ఇంకేదో చేయమని చెప్పట్లేదు. నీవుగా ఉండు, నీవుగా బ్రతుకు, నీవుగా జీవించు, నీవుగా మాట్లాడు. ఏ పర్పస్ కొరకు నిన్ను ఎన్నుకున్నాడో, ఏ పర్పస్ కొరకు నిన్ను ప్రత్యేకించాడో, ఏ పర్పస్ కొరకు తన ఆత్మను ఈవిగా ఇచ్చాడో, ఏ పర్పస్ కొరకు నిత్య రక్షణకు కారకుడయ్యాడో యేసు, ఆ పర్పస్, ఆ ప్లాన్ నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ఫ్యామిలీ ద్వారా నెరవేర్చబడాలి. నువ్వు ఉన్న ప్రదేశంలో నెరవేర్చబడాలి, నీ ఇంట్లో నెరవేర్చబడాలి, నీ సంఘంలో నెరవేర్చబడాలి, నీ సహవాసంలో నెరవేర్చబడాలి, మీ బంధువుల మధ్య కూడా నెరవేర్చబడాలి. హల్లెలూయా. అడ్డుగోడలు పెట్టుకోవద్దు. హల్లెలూయా. హద్దురాలు పెట్టుకోవద్దు. స్థలాలు కాబట్టి హద్దురాలు పెట్టుకుంటాం, పొలాలు కాబట్టి హద్దురాలు పెట్టుకుంటాం. యేసయ్య హద్దులు దాటి ప్రేమించాడు. యేసయ్య ఎనలేని ప్రేమను చూపించాడు. యేసయ్య ఎవరు చూపించలేని ప్రేమను చూపించాడు. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, ఆస్తి, అంతస్తు ఏది చేయలేని పని యేసయ్య ద్వారా నీ జీవితంలో జరిగింది. దానికి సాక్షి నీవే. ఎందుకంటే ఈరోజు వరకు నువ్వు బ్రతికున్నావు. నీకంటే ముందు పుట్టిన వాళ్ళు చనిపోయారు, నీకంటే వెనుక పుట్టిన వాళ్ళు చనిపోయారు, కానీ నువ్వు మాత్రం బ్రతికున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన కృతజ్ఞత చెల్లించాలి. అందుకే ఆయన ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన ఆత్మకార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకెళ్తాను, మీ అందరికి అర్థం కావడం కొరకు. ఉపమానం చెప్పేది ఏంటంటే, అది 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 పట్టుకోవాలి, మూలాన్ని పట్టుకోవడం కొరకే చెప్తాను. ఒక సావుకారి అంటే తొందర ఏం గుర్తొస్తుంది సావుకారు అనగానే? పీసోడు. హల్లెలూయా. దేనికి పీస్తానమో దానికి ఉంటే మంచిది, కానీ ఇది దాన్ని దాటిపోవద్దు. హల్లెలూయా. సావుకారు అంటేనే వాళ్ళ దగ్గర ఇప్పుడెప్పుడో వస్తువులు ఉంటాయి, మీరు పోయి అడగండి. పాతకాలం వస్తువులు కూడా వాళ్ళ దగ్గర అంత జాగ్రత్త, జ్ఞానం గొప్పది. హల్లెలూయా. వారి వివేకం గొప్పది, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అదే సమయంలో ఏం జరిగిందంటే, ఇతనికి బాడీ గార్డ్స్ ఉన్నారు, ఒక 2 బాడీ గార్డ్స్ ఉన్నారు. ఇప్పుడు అందరూ బౌన్సర్లు పెట్టుకుంటారు కదా, పాస్టర్లు కూడా పెట్టుకుంటారు. పెట్టుకోవద్దు, వద్దు. హల్లెలూయా. యేసయ్యకి ఏ బాడీ గార్డ్స్ లేరు, ఏ బౌన్సర్లు లేరు. హల్లెలూయా. ఐడెంటిటీని ప్రజలలో ఫేమ్ చేయడం కొరకే ఇదంతా చేస్తూ అంటారు. నేను ఐడెంటిటీని అసలు ఇష్టపడా. యేసు నిన్ను గుర్తించాలి. హల్లెలూయా. నీ మనసును గుర్తించిన యేసు, హల్లెలూయా, నీ కుటుంబాన్ని గుర్తించిన యేసు గుర్తించాలి. యేసు నిన్ను గుర్తించిందంటే నువ్వు ఎక్కడ మూలకున్నా నేను తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా. ఎందుకు తెలుసా? దీనులను, దరిద్రులను పెంట కుప్పలో నుండి తీసి రాజులతోనూ ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టేస్తాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? మెంటల్గా ఉన్న వాళ్ళను, హల్లెలూయా, మెంటల్గా దరిద్రపు ఆలోచన ఉన్న వాళ్ళను, వాళ్ళకు దేవుడు దొరికితే ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అక్షరార్థంగానే చూసుకుంటారు. ప్రతిదాన్ని రెండింటిని చూసుకోవాలి. ఒకటి వన్ సైడ్ చూడవద్దు. రూపాయి కైన్ ఉందంటే 2 వైపులు ఉంటుందా? 500 లోటు ఉందంటే 2 వైపులు ఉంటుందా, ఒక వైపు ఉంటుందా? 2 వైపులు ఉంటుంది దానికి విలువ. లేకపోతే చెల్లెని 500 లోటు అవుతుంది. అట్లా కావద్దు మన బ్రతుకు. హల్లెలూయా. 2 బౌన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళతోనికే వేరే ప్రయాణమై వెళ్తున్నాడు. ఆ కాలంలో వస్తాదులు, ఈ బౌన్సర్ అంటే కారు ఉంటుంది కదా, ఇదంతా అని మీరు మాట్లాడు. ఈ లాజిక్ క్వశ్చన్ లేకండి, ట్రూత్ మాత్రమే గుర్తించండి. ఏం లేదు. కానీ వీళ్ళు ప్రయాణం వెళ్తున్నాడు. తర్వాత ఇల్లు ఒక 2 నిమిషాలు అయితే ఇల్లు చేరుకుంటాడు. అప్పుడు అనిపించింది మనిషికి, ఒకవేళ ఇంటి దాకా వీళ్ళు వచ్చిన వీళ్ళకి ఫుడ్ పెట్టాలి, భోజనం పెట్టాలి. గంట అయింది ప్రయాణం, గంట నడిచారు. 2 minutes అయితే ఇల్లు చేరుకుంటాడు. ఇక దగ్గరికి వచ్చేసిన ఇక మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. సార్ మీరు చెప్పండి, ఎందుకంటే మేము మీకు జీతం ఉన్నాం కదా, మేము చేస్తున్నాం కదా, అట్లేం లేదు, మీరు వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే ఇంటి దాకా వస్తే తప్పకుండా వాళ్ళకి భోజనం పెట్టాలి అని ఏం చేశారు తెలుసా? పొమ్మట్టుగా వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఒక 30 seconds 1 minute లోపే 60 దొంగలు వచ్చారు. 60 మంది దొంగలు వచ్చేసి సావుకారుని పట్టుకున్నారు.
చలో నీ దగ్గర ఉన్న బంగారంది, ఒంటి మీద బంగారం, దాచుకున్న డబ్బులు, ఆ సంచిలో ఉన్న అవన్నీ తీసేసుకున్నారు. అందరూ ముసుగులు వేసుకొని వచ్చిండు. ఈయనే తెలియగలడు కదా పాపం, వీళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా, అందుకనే వాళ్ళు టాప్ మోస్ట్లో ఉంటారు ఇప్పటికి కూడా. అదే పట్టుకొని వేలాడారు, కానీ కాలానికి తగ్గట్టు వాళ్ళ ఆలోచన పని తీసుకొని వాళ్ళ బిజినెస్ను ఫ్లేరిట్ చేసుకుంటారు. పద్మశాలు అనగా వీళ్ళనంగా దానికి తగ్గట్టు వాళ్ళు ఫ్లేరిష్ అయిపోతారు. కాబట్టి అప్పటి కూడా ఆ దొంగలు చేస్తున్నా కూడా ఈ విధి లేని పరిస్థితి కాబట్టి అదంతా ఇచ్చేసాడు, అందరికి బంగారం ఇచ్చేసాడు. కానీ ఆలోచన చూస్తే ఇద్దరు దొంగలను గుర్తుపెట్టాడు కళ్ళను చూసి. వీడు సోను మోను. వీడు ఎందుకు? ఒకప్పుడు నా దగ్గర బౌన్సర్గా పనిచేసిన వాళ్ళు, ఒరేయ్ నా చేతి కింద నీళ్ళు తాగి బతికారు, మీకెందుకు దొంగతనం చేయాల్సి అనిపించిందిరా, మీరు వాళ్ళే అంటే వాళ్ళు ముసుగులు తీశారు. మొత్తం మీద ఇది కథ. హల్లెలూయా. ఇది అటు ముందుకు జరగండి. ఇందులో దేవుడు మనకు నేర్పించేది ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. గంటలో ఎన్ని నిమిషాలు? 58 నిమిషాలు. హల్లెలూయా. దేవునికి నచ్చినట్టు జీవించి ఒక 2 నిమిషాలు కనుక ఇదైపోతే మనకున్న అంతా లాస్ అయిపోద్ది. అంటే చాలాసార్లు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉంటాము, ఒక 2 విషయాలు అంటే చిన్నదే మన లైఫ్ని ఏం చేస్తాయంటే, అబ్బా అన్నీ చేశాను కానీ ఇది ఒక్కటి చేస్తే అయిపోయేది ఉండే అని. ఎంతమంది ఆ నాలుక కొరుక్కునే వాళ్ళు లేరు, నోరులో వేలు పెట్టుకొని అబ్బా ఇట్లా అయిపోయింది అంటే. చివరి వరకు బైబిల్ చెప్తుంది, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. విశ్వాసం అనేది ఆయన రావాలి, నువ్వన్న పోవాలి. హల్లెలూయా. అందుకే 23వ కీర్తన చదివించాను. అతని థింకింగ్ స్టైల్ ఉంటుంది, దావీదు థింకింగ్ స్టైల్. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు ఏం కొదవ కాదు. కొదవ ఎందుకు లేదు? సమస్తము కొదవే. తిండి లేదు, ఆకులలో తింటున్నాడు, కన్న కొడుకు చేత తరమబడుతున్నాడు, పిల్లనిచ్చిన మామ చేత తరమబడుతున్నాడు, అడవిలో జీవిస్తున్నాడు, రాజు కాలే ఇంకా. హల్లెలూయా. ఆ రాచరికంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు వాడుకోవడం ప్రారంభించిండో దావీదును, చిన్న వయసు నుండే పెళ్ళైతే చేశాడు, కానీ నా కొడుకు రావాల్సిన సింహాసనం వీనికి వస్తుందేమోనని వ్యతిరేకంగా కొడుకుని లేపితే, అంతకుముందే దావీదు హృదయం, యోనాతాను హృదయము దేవునితో పెనవేసుకుంది. హల్లెలూయా. పెనవేసుకుంది. కానీ విశ్వాసం సన్నగిల్ల, భక్తి సన్నగిల్లలే. తరుముతున్నా తప్పించుకున్నాడు, కాపాడుకున్నాడు. సౌలును చంపే అవకాశాలు మెండుగా దొరికినా దావీదు చంపల. పగ తీర్చుకునే అవకాశం, కచ్చి తీర్చుకునే అవకాశం, బాధ పెట్టే అవకాశం, గాయపరిచే అవకాశం మనకు వచ్చినా కూడా విశ్వాసం ఉంటే, హల్లెలూయా, గాయపరచము. ఆయన గుణం ఏంటంటే గాయాలు మానుపుతాడు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు. హల్లెలూయా. ప్రతిరోజు పవర్ఫుల్ వాక్యాన్ని, పవర్ఫుల్ మాటలు నేను పంపిస్తాను. మీరందరూ గుర్తిస్తున్నారని అనుకుంటున్నాను. వాటి మీద మనసు పెట్టి ధ్యానం చేయండి. అది సెల్ఫ్ అప్లికేషన్ చేసుకోండి, మీ జీవితాలకు అన్వయించుకోండి, మీ కుటుంబాలకు అన్వయించుకోండి. నోటి నుండి వచ్చే మాట విశ్వాసపూరితమైన మాటే రావాలి. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడే మాటే రావాలి. అదే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాన్ వెస్లీ ఉన్నాడు. వీడు ఎన్నో తరగతి ఉంటాడు నేర్చుకునేది? అక్కడికి సెకండ్ క్లాస్ నుండి అక్కడికి పంపిన, ఎక్కడికి మన పబ్లిక్ గార్డెన్కి ఆపోజిట్ ఉంటుంది. భరత్ ఉండే అప్పుడు 4:30 అయితేకి వీడిని దొంగను పట్టుకపోయేది అక్కడికి. 1 సంవత్సరంన్నర 2 సంవత్సరం. మామూలుగా కష్టం కాదు, సుక్కలకు పడేది. వానికి ఎంత నరకయాత్ర అనిపించిందో మాకు తెలియదు. హల్లెలూయా. 4:30 అయిందంటే కారు అక్కడ ఉంటుంది, కారులో తీసుకుని పోవాలి. అశును భరత్ చిన్నోడు. ఇక కొన్నిసార్లు వాడు తిక్క చేసి అనిల్ పాసని ఇచ్చి పంపించేది, ఏది జాస్ మీద నేర్చుకోవడానికి.
ఒక 2 years. ఆ తర్వాత ఇతనికైతే వేరే ఎవరు చెప్పకపోరండి. ఆ తమ్ముడు టైటస్ అని, అసలు తల్లిదండ్రులమైన మాకు కూడా ఓపిక లేదు. ఎంతో ఓపికతో కూర్చొని నేర్పించిండు ఆ తమ్ముడు. ఈ న్యూ ఇయర్కి వచ్చింది చూడండి, అసలు మామూలు ఓపిక కాదు, మామూలు ఓపిక కాదు. అంటే నేర్పించే తమ్మునికి వీడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు. చిన్నపిల్లడు కదా, పిల్లలు అంటే అట్లా ఉంటాడు కదా. కానీ జస్ట్ వాడిని బుదిగిరించుకుంటూ చెప్పుకుంటూ మొత్తం మీద హల్లెలూయా. అప్పుడప్పుడు అనిల్ పాస్టర్ పోయి ఇట్లా కొట్టరా అంటాడు. అంటే నేను మెల్లగా అనిల్ పాస్టర్కి ఏం చెప్పలేదు తెలుసా, వాడు ఇట్లా నన్ను కొట్టని, నువ్వు వాడిని చూడకు, నువ్వు పడుకుంటూ పో. ఎందుకు? వాడిని డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా. చెప్తా, ఎవరికైనా చెప్తా, ఇండివిజువల్గా చెప్తా. చెప్పి మెల్లగా చెప్తా. వాడు కొడతాడు. ఒకప్పుడు అసలు ఈ పాలన అయితే వాని గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ చర్చిలో పిల్లలలో అల్లరి పిల్లలు అంటే ఇక వాని తర్వాత ఇంకెవరన్నా, అది ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఇంటికి దగ్గర ఉంటే చూస్తాడు. అసలు ఈ మనిషి ఇట్లా అవుతాడా అని కూడా అనుకోలేదు. అంటే ఫెయిత్ మనం మాట్లాడే ప్రతి మాట బలాన్ని ఇవ్వగలగాలి. నేను నేర్చుకున్నా. అందుకని నేను ఏం చేసిన, నా ప్రసంగం కానీ ఇటువైపు ఆలోచించండి. హిట్లర్ అని చిన్నవి కూడా చెప్తా చూడండి మీకు. ఇది ఈ కర్రీ నువ్వు చేసినట్టు లేదు అని భార్యతో అంటే ఆమె ఏమంటుంది? ఒక్క నిమిషం ఆగండి, అట్లా కాకుండా మనుషులు తినేదా పశువులు తినేదా? మైండ్ ఎక్కడ పెట్టి చేసిన ఒక పని. పొద్దున లేస్తూ గొడ్డు సాకిరి చేస్తాడు. ఏమండి మీకే చెప్తున్నాను, గొడ్డు సాకిరి చేస్తుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బెడ్ మీదకి వెళ్ళేంత వరకు భర్తగా, తండ్రిగా నీవు గుర్తించాలి వాడిని. హల్లెలూయా. అలాగని సుఖమొత్తి ముఖం కడగదు ఈరోజు. మీరు కూడా ఆలోచించాలి. అన్యాయంతో చేపిస్తారు. అయ్యా మీరు మా గురించి అసలు ఆయనే చేస్తాడయ్యా, మాకేం బాధ లేదు అంటున్నారా? ఏ పనులు ఎవరు చేయాలో వాళ్ళు చేస్తేనే విలువ. హల్లెలూయా. ఆరోగ్యం బాగలేకపోతే సహకరించుకొని చేసుకోవాలి, చెరో పని చేసుకోవాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ ఫేత్ డిస్టర్బ్ కావద్దు, విశ్వాసం డిస్టర్బ్ కావద్దు. హల్లెలూయా. శనివారం రోజే ఎందుకు పంపాను? ఆ వాక్యం వినడం వలన ఈ ఆదివారం ఆరాధన కొరకు గాడ్స్ మైండ్తో, గాడ్స్ ఫియర్తో ఈ స్థలానికి రాగలుగుతారు. మీకు ఉదయకాలం నువ్వు లేవు నేను లేవా, ఏంది ఈ పరిశాలు, ఈ ఆదివారం ఆరాధన మనం ముందు ఉండాలి, ఒక అర్ధగంట ముందు ఉండాలి అనే ఆలోచన కంటే అందరిని వదిలేసి నువ్వు ముందుకు వచ్చేసాయి. ఏమండి నన్ను వదిలేసి ఎందుకు వచ్చావంటే, నేను దేవుని దగ్గర డిసైడ్ అయిపోయాను. కొన్నిసార్లు భర్తను కూడా వదిలేసి రండి, ఆయన చేసుకొని ఏమన్నా ఆదివారం మీరు ఏం చేయకండి, టైం దాటిపోయిందంటే వచ్చేసేయండి. హల్లెలూయా. ఎందుకంటే ఫెయిత్ను క్రియలలో పెడదాం. విశ్వాసము లేని క్రియలు మృతము. దేవుని సహాయంతో మనమే నడిపించబడాలి. హల్లెలూయా. నేనేమంటున్నానంటే సంఘాలు ఉండయండి, సంస్థలు ఉండయండి. హల్లెలూయా. సేవకులు ఉండరండి. హల్లెలూయా. ఆప్తులు ఉండరండి. ఒక సమస్య వచ్చిందంటే నీ సమస్య ఉంటుంది. గుండె పగిలిపోయేటట్టు కుమిలి ఏడుస్తావు. చెప్పుకోలేవు, భర్తకు చెప్పుకోలేవు, భార్యకు చెప్పుకోలేవు, పిల్లలకు చెప్పుకోలేవు, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేవు. నరకయాతను అనుభవిస్తారు. ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, పిల్లలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. ఆ నరకయాతన తొలగిపోవాలి అంటే నీ విశ్వాసము క్రీస్తు మీద ఉండాలి. ఆ క్రీస్తు మీద నా విశ్వాసము నీకు ధైర్యాన్నే కాదు, ఆరోగ్యాన్నే కాదు, జ్ఞానాన్నే కాదు, నిన్ను రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి వివేకంతో బ్రతకాలి. నా ప్రజలు తెలివి లేక నశించిపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. గట్టిగా చెప్పలు కూడా ప్రభుత్వం. మితిలేని నీ ప్రేమతో ప్రేమించినావు నా యేసయ్యా, ఎన్నికలేని నాలో ఏ మంచి చూసి పిలిచావయ్యా. మితిలేని ప్రేమతో ప్రేమించినావు నా యేసయ్యా, ఎన్నికలేని నాలో ఏ మంచి చూసి పిలిచావయ్యా. దయతో రక్షించి దీవించినావు, ఎనలేని ప్రేమను చూపావయ్యా. దయతో రక్షించి దీవించినావు,
చూపవయ్యా ఇలాలోన నీ ప్రేమ నాకు చాలయ్యా నీ నుండి దూరమై నీ బ్రతుకలేనయ్యా ఇలాలోన నీ ప్రేమ నాకు చాలయ్యా నీ నుండి దూరమై నీ బ్రతుకలేనయ్యా కృపను సమృద్ధిగా అనుగ్రహించిన నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ప్రభు 92లో దేవుడు నన్ను పిలిచాడో ఆ తర్వాత సేవలను నేను ఇంటికి వెళ్ళిపోయాను, కష్టాలు భరించలేక. ఎందుకంటే లైబై సబ్బు పట్టడం నాకు ఇష్టం ఉండకపోయేది. రెగ్జోనా సబ్బు వాడేది మా ఇంట్లో, నేను ఒక్కనే రెగ్జోనా, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా లైబై సబ్బు. లైబై సబ్బు అంటే ఇది గూగుడు ఉన్నోళ్ళు పెట్టుకునే సబ్బు అనుకో, నాకు తెలియదు అప్పుడు. హల్లెలూయా. అక్కడ పోయిన తర్వాత లైబై సబ్బు ఇచ్చారు. ఆ లైబైని 2 ముక్కలు చేసి ఇచ్చారు. ఇదంతా ఈ నెలంతా వాడుకోవాలన్నారు. అసలు సబ్బు అంటేనే నాకు నచ్చది, అది వాడుకోవడం ఏంటి? హల్లెలూయా. కంపల్సరీ మంచి భోజనం మాకున్న దాంట్లోనే, కానీ అక్కడ ఫుడ్ దొరకదు. 2 గంటలకు ఫుడ్ దొరుకుతుంది. అది చింతపండు చారు. చారు టేస్ట్ ఉండదు, ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి. తినాలనిపించదు. కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒకటే డ్రెస్సు, వారానికి ఒకసారి స్నానం చేయడం. ఫెయిత్ సిస్టమ్ ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరిని ఏం అడగొద్దు. హల్లెలూయా. మాకు ఇది లేదని చెప్పొద్దు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉండి ఈ సేవ చేయలేని నా వల్ల కాదు అని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే తేలు కొట్టింది. తేలు కొడితే అంతకుముందే ఒక బిడ్డ తల్లి చనిపోయింది. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల అమ్మలక్కలు బతుకున్న నన్నే చంపే మాటలు మాట్లాడింది. ఏమన్నా ఆయన తేలు కుట్టి చనిపోయాడు, ఈమె తేలు కుట్టి, మనోడు తేలు కుట్టింది. మా అమ్మ లేదు కాబట్టి బతికిపోయినా, మా నాన్న ఉన్నాడు కాబట్టి నాన్నకు ధైర్యం ఎక్కువ. హల్లెలూయా. అరే ప్రార్థన చేసుకోరా అంటే ఇక డోర్ పెట్టుకున్న వాళ్ళందరూ బయట ఇక మోకాళ్ళ మీద ఉన్నా. ఒకటి నేల భూమి మాది. హల్లెలూయా. బండలు గిన్నెలు సాపద బండలు ఇవ్వండు. అయితే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభుని అడుగుతూ ఉన్నా. ఈలోపు నాతో ఉన్న ఫ్రెండ్స్ వచ్చారు 4. మేము రెగ్యులర్గా ప్రేయర్ చేసుకునే ఫ్రెండ్స్ వచ్చి, అందులో ఉన్న ఒక ఫ్రెండ్ అన్నాడు, ఒరేయ్ నువ్వు ఏదైనా పొరపాటు చేసామో ఒకసారి ఆలోచన. నేనేం పొరపాటు, నాకు పొరపాటు చేసినట్టు అనిపించదు మనం పొరపాటు చేస్తే. హల్లెలూయా. నేనేం పొరపాటు చేసిన అనుకున్నా. తర్వాత స్ట్రైక్ అయింది, నేను సేవ చేయ జీవితంలో, ఇక ఈ సేవ వద్దు ఏమొద్దు, ఏదైనా పని చేసుకొని బతుకుతా, విశ్వాసంగా ఉంటా అనుకున్నా. అది నాకు స్ట్రైక్ అయింది. 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12-1 గంట దాకా. 1 గంటకు వచ్చిన వీళ్ళు, ఎందుకంటే వాళ్ళ అవతల గల్లీలో ఉంటారు, వాళ్ళు అవతల వీధిలో. ఇదేమో కొత్తవాడు అంటారు, అది పాతవాడు అంటారు. వాళ్ళకు వార్త అందింది. ఫోన్లు ఎక్కడి ఇప్పట్లాగా వార్త అందే వరకు 6 గంటలకు జరిగింది, వాళ్ళకు 12-12:30 వార్త అందింది. వాళ్ళు నేను అందరం కలిసి ప్రేయర్లో ఉన్నాం. కానీ అందులో సోదరుడు చెప్పాడు, ఇట్లా చెప్పిన వెంటనే నేను ఏం చేయలేదు అనుకున్న, అర్థం గంట అట్లనే స్తుతిస్తున్నా, భాషల్లో మాట్లాడుతున్నా. కానీ మనకు అర్థం కాదండి, మనకు అర్థం కాదు. కష్టాలు భరిస్తాం కానీ మనకు అర్థం కాదు. ఇక అలవాటు అయిపోతుంది. కొంతమంది ఎట్లా ఇట్లనే పోతుంది అని అట్లా పోవద్దు. నీల్ డౌన్. హల్లెలూయా. నీకు ఆయాసకరమైనది నాయందున్నదేమో చూడు ప్రభువా, నిత్య మార్గములో నన్ను నడిపించని దావీదు అంటాడే, అలాగో అడగగలగాల. నేను అడగకపోయినా, అంటే అడిగేంత లేదు నాకు. వచ్చిన రోగం నుంచి బయటపడాలి, వచ్చిన కష్టం నుంచి బయటపడాలనుకున్నాను. కానీ వెంటనే దేవుని యొక్క నడిపింపు, ఆలోచన ఫ్లాష్ లాగా వచ్చి, ప్రభువా ఏం తీర్మానం తీసుకుని తెలుసా, చస్తే శవమే ఇంటికి పోవాలి, బ్రతుకుండంగా సేవలో నుండి నేను రావద్దు. హల్లెలూయా. నాకు కష్టం వచ్చిన ప్రతిసారి అది చెవులలో గింగురమంటుంది. అందుకే నా జీవిత రథసారథిలో ఆ పాట పల్లవి చరణం, లాస్ట్ చరణం అదే పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నేను జీవించినంత కాలం నీ ఆత్మచేతని నడిపించబడాలి. హల్లెలూయా. నీ ఆలోచన చేత నడిపించబడాలి. అవన్నీ నా స్వీయ అనుభవాలు అంటే ఆచరిస్తూ అనుసరిస్తూ జీవిస్తున్న విధానాలు. వేరే సంఘాలను, వేరే పాస్టర్లను, వేరే డినామినేషన్లు చూస్తూ నేను పెరగలేదు.
దేవుని మీద విశ్వాసం. నా పైన నాయకులు కూడా చూస్తూ పెరిగాను, కానీ ఏది అవసరమో అదే తీసుకున్నాను. హల్లెలూయా. నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేది ఏదో అదే తీసుకున్నాను. నా విశ్వాసాన్ని ఏది ముందుకు నడిపిస్తూ అదే తీసుకున్నాను. నువ్వెందుకు తీసుకోవద్దు? నువ్వెందుకు ఆలోచించవద్దు? నీ కాపరి ఇలా ఉన్నప్పుడు, నీ కాపరి ఇలాంటి విషయాలు చెప్తున్నావు, నువ్వెందుకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవద్దు? నువ్వెందుకు నీ భక్తిని కాపాడుకోవద్దు? నువ్వెందుకు ఆయన మీద ఆధారపడదు? నువ్వెందుకు నీ అంతరంగంలో ఉన్న ఆ అపోహలన్నీ తొలగించడం కొరకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎందుకు తీసుకోవద్దు? భార్య భర్తల మధ్య ఉన్న అపోహలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు, వ్యక్తిగత జీవితంలో అపోహలు, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎన్లైట్ వెలుగు మన గృహాల మీద, మన కుటుంబాల మీద, మన మనసు మీద, మన ఆలోచనల మీద, మన ఊహల మీద, మన ఉద్దేశాల మీద కూడా ఎందుకు ఆ ఫోకస్ పడద్దు? అందుకే వాక్యానుసారంగా మైండ్ను ట్యూనింగ్ చేసుకుందాం. హల్లెలూయా. లేఖనానుసారంగా మన మనసును ట్యూనింగ్ చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా మన ఉద్దేశాలను ట్యూనింగ్ చేసుకుందాం. ఆ ట్యూనింగ్ని బట్టే మ్యూజిక్ ఉంటుంది. హల్లెలూయా. ఆ ట్యూనింగ్ని బట్టే ఆత్మీయత ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆధ్యాత్మికంగా ఎదిగిన నీ విశ్వాసాన్ని దుష్టుడు ఎప్పటికీ నీడలాగా నీ వెంటే ఉంటాడు. స్నేహితుల రూపంలో ఉంటాడు, భర్త రూపంలో ఉంటాడు, భార్య రూపంలో ఉంటాడు, పిల్లల రూపంలో ఉంటాడు, విశ్వాసుల రూపంలో ఉంటారు, సంఘస్థుల రూపంలో ఉంటాడు, సేవకుల రూపంలో ఉంటాడు, ఇరుగు పొరుగు వారి రూపంలో ఉంటాడు. ఏ రూపంలో ఉన్నా కూడా అది రాగానే దాన్ని గుర్తించగలిగే ఆత్మ సంబంధమైన వివేకము, యేసు ప్రభు చెప్పినట్టు పాము వల్ల వివేకము, పావురం వల్ల నిష్కపటము కలిగి జీవించడం మీరు ప్రారంభించండి. మీరు అభ్యాసం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి విశ్వాసాన్ని దేవుడు తట్టి ముట్టి లేపుతున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్ నీకు తెలుసు. తండ్రి, తల్లి, సహోదర, సహోదరుడా, నీ ఫెయిత్ ఏమైంది? నీ ఫెయిత్ ఎక్కడ? నీ ఫెయిత్ ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? నీ భక్తి జీవితం ఎక్కడ? నీ ప్రార్థన జీవితం ఎక్కడ? నీ ఆత్మీయత ఎక్కడ? నీ సమర్పణ ఎక్కడ? నీ త్యాగం ఎక్కడ? ప్రభు కొరకు గివింగ్ నేచర్ ఎక్కడా? ఆ ఇచ్చే గుణం ఎక్కడా? హల్లెలూయా. కష్టపడే గుణం ఎక్కడా? ప్రార్థించే గుణం ఎక్కడా? హల్లెలూయా. హత్తుకొని సువార్త చెప్పే గుణం ఎక్కడ? హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పెద్దల గురించి గుర్తొస్తుంది నాకు. హల్లెలూయా. నేను సేవలో ఉన్న కొత్తలో ధర్మసాగర్లో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు మన సహోదరులు పెద్దలందరూ సైకిళ్ళ మీద ఇప్పుడున్న కొత్త పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వచ్చారు. మేము అటు వెళ్తుంటే అక్కడ కలిశారు. హల్లెలూయా. ఎలా ఉన్నారు సిస్టర్, ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉందని. ఆ కాలంలోనే 98లో నా జ్ఞాపకం సరి అయితే, ఎందుకంటే వాళ్ళు ఆర్థిక సహాయం అందించారు. అప్పుడే కాదు, ఆకాంక్ష పుట్టినప్పుడు జే హాస్పిటల్లో సంఘమంతా వచ్చి అసలు తల్లి పిల్ల చచ్చిపోతుంది అన్నారు. కట్టె సరుచుకుపోయింది, ఉమ్ము నీరు లేదు, కంపల్సరీ ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే 20,000, అప్పుడే 10-15,000. కానీ ప్రార్థన చేయడం వల్ల మా బావమరుదులు బ్లడ్ ఇచ్చారు. మళ్ళీ ఎవరిది ఇది కాలేదు, అనిల్ పాస్టర్ది మాత్రమే అది ఇదైపోయింది. ఆయన ఎవరో మేమెవరో, మీరెవరో మేమెవరో. అప్పుడే కాదు, ఈ దినము వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్తో నాకు అప్పగింపబడిన ప్రతి కుటుంబం నేటి వరకు నాకు బ్యాక్ బోన్గా ఉండి, వెన్ను తట్టి, కళ్ళలాగా ఉండి, చేతుల్లాగా ఉండి, గుండెలాగా ఉండి, కాళ్ళలాగా ఉండి, అన్ని సమయాలలో ఈ మడికొండ సంఘము, ఈ సహవాసము ప్రతి పరిస్థితిలో అండగా నిలబడ్డారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు ఇంకా నేను విశ్వాసం కలిగి జీవించాలా? ఈరోజు నేను విశ్వాసం కలిగి బ్రతుకుతున్నానంటే దేవుడే కారణం కావచ్చు. నాకు అనుగ్రహించిన మీరే, మీ కుటుంబాలే, మీ గృహాలే ఇప్పటికీ కూడా గుండెలకు అత్తుకుంటారు, హృదయానికి అత్తుకుంటారు. నేను ఎంతమందికి పరిచయం అయ్యానో, ఎంతమంది నాకు పరిచయం అయ్యారో, ఎంతమంది యేసయ్య విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారో, అలాంటి ప్రజలు మన ఫేత్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా వారిని కలవలేకపోయినా,
వారి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోయినా వారి గుండె నిండా నా స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దైవజనులో విశ్వాస పరిచర్య, దైవ సేవ, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. ఒకప్పుడు ఇల్లే లేదు, సొంత ఇల్లు ఇచ్చావు, దాన్ని అప్పు తీర్చండి అయ్యా. ఒకప్పుడు ఆరోగ్యం ఉండి ఇప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది, మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా, ఆయుష్ను పొడిగించండి అయ్యా. ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారయ్యా, వారి భవిష్యత్తులో బాగుపడాలంటే మంచి ఉత్తములను ఇవ్వండి అయ్యా అని ప్రతిరోజు మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కొరకు, నా కుటుంబం కొరకు, మా కుటుంబాల కొరకు, మా పరిచర్యల కొరకు మీరు పాలిభాగస్తులు కనుక శక్తి వంచన లేకుండా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలే ఈరోజు నన్ను ఇంత ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నాయి. ఆ ప్రార్థనలే ఆరోగ్యంగా వస్తున్నాయి. ఆ ప్రార్థనలే చావును వాయిదా వేశాయి. ఆ ప్రార్థనలే ఆయుష్ను పొడిగించాయి. ఆ ప్రార్థనలే ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. మీ విలువ మీకు తెలియకపోవచ్చు, మీ ప్రార్థన విలువ మీకు తెలియకపోవచ్చు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మీరు భౌతికంగానే కాదు, ఆర్థికంగానే కాదు, ఆధ్యాత్మికంగా మా గుండెకు, మా మనసుకు, నా మనసుకు మీరు దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు మిమ్మల్ని దర్శిస్తాను. నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతి కుటుంబాన్ని దర్శిస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళను, కొత్తగా పరిచయం ప్రతి ఒక్కరిని నేను ప్రార్థనలో విన్నవించుకుంటాను. హల్లెలూయా. అందుకే మీ అందరి పేర్లు నాకు గుర్తుంటాయి. హల్లెలూయా. ప్రభుని అడుగుతావా? ఒకప్పటి విశ్వాసం కోల్పోయావేమో, హల్లెలూయా. ఒకప్పటిలాగా ఉండలేకపోతున్నావేమో. నీ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ సాతానుడు చాందా మార్చాడేమో, మనసును డిస్టర్బ్ చేశాడేమో, ఆలోచనలు చేశాడేమో. దేవుని మీద నుండి పోయినా, యేసయ్య మీద నుండి పోయినా, వాక్యం మీద నుండి పోయినా, వాక్యం అందించే సేవకుని మీద నుండి పోయినా మనము మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగము. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. హల్లెలూయా. యేసయ్య మీదనే, వాక్యం మీద నీ విశ్వాసం ఉంది. అయితే నీవు ఏ వాక్యం అయితే దేవుని సేవకుని వింటున్నావో ఆ సేవకుని మీద కూడా నీకు విశ్వాసం ఉండాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. హల్లెలూయా. లేకపోతే గలిబిలి గందరగోళము, ఆందోళన ఉంటుంది. ఒక్కసారి నువ్వు టెస్ట్ చేసి చూడు, ఎన్ని గలిబిలు వస్తాయో, ఎన్ని గందరగోళాలు అవుతాయో. హల్లెలూయా. హల్లెలూయా. ఏం లేదు, వానికి తెలుసు తండ్రిని డిస్టర్బ్ చేస్తే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. హల్లెలూయా. పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే తండ్రిని డిస్టర్బ్ అవుతాడు. తండ్రి పిల్లలు డిస్టర్బ్ అయినా పరలోకపు తండ్రి డిస్టర్బ్ కాడు. కాలాలు మారినా, మనుషులు మారినా, గృహాలు మారినా, పిల్లలు మారినా, భార్య మారినా, భర్త మారినా, కుటుంబం మారినా, తల్లిదండ్రులు మారినా, అన్నదమ్ములు మారినా, అక్కచెల్లెళ్ళు మారినా, ఆప్తులు మారినా, సేవకులు మారినా, సేవకురాళ్ళు మారినా, ఈ లోకములో ఉన్న స్నేహితులు మారినా, ఎవరు మారినా యేసయ్య మాత్రము మారడు. నిన్న, నేడు, రేపు యుగ యుగములు మార్పు లేని దేవుడు. ఆ దేవుని యందు విశ్వాసమున్న నీవు కాదాల్చబడవు. నీ గురి యేసు మీద, నీ గురి విశ్వాసం మీద, నీ గురి ఎవరినైతే నీ కొరకు ఏర్పాటు చేశాడో నాయకుడిగా, కాపరిగా, ఆ వ్యక్తి మీద. ఆ వ్యక్తి జీవన విధానాన్ని గమనించు, దగ్గరగా ఉండి చూడు. తెరిచిన పుస్తకములాగా ఉంటుంది. మంచి విషయాలే తీసుకో. నిన్ను డిస్టర్బ్ చేసే విషయాల మీద మనసు పెట్టకు. హల్లెలూయా. నిన్ను కలవరపరిచే విషయాల మీద మనసు పెట్టకు. నేను ఆచరిస్తున్నది అదే. మీ లోపల ఉన్న మంచి స్కిల్స్, మంచి విశ్వాసము, మంచి ప్రార్థన జీవితం, మంచి వైరాగ్యము, మంచి భక్తి, మంచి సమర్పణ, మంచి త్యాగము, మంచి ఒక ఆత్మీయత, దానిని మాత్రమే నేను చూస్తాను. అందుకే హెల్తీగా ఉంటాను, అందుకే ఆరోగ్యంగా ఉంటాను, అందుకే ఆరోగ్యంగా ఉంటాను. మీరు మాత్రమే కాదు, నా కుటుంబ సభ్యులలో కూడా చూస్తాను, నా స్నేహితులలో కూడా చూస్తాను, సేవకులలో కూడా చూస్తాను. అందుకే ప్రశాంతంగా దేవుని పాదాల దగ్గర ఉన్న నెమ్మది లిటరల్గా, మెంటల్గా, భౌతికంగా నేను అనుభవిస్తూ ఉన్నాను. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఒక్కసారి అడుగుతావా ప్రభును? అయ్యా నేను చాలా డిస్టర్బ్ అయ్యానయ్యా, మెంటల్గా డిస్టర్బ్ అయ్యానయ్యా, ఆరోగ్య విషయంలో డిస్టర్బ్ అయ్యానయ్యా, ఆర్థికంగా డిస్టర్బ్ అయ్యానయ్యా, నమ్మిన వాళ్ళే మోసం చేశారయ్యా. ఎవరినని నేను నమ్మాను, నమ్మి నానబోస్తే పుచ్చిపూరలు అయిపోయినట్టు
నా ప్రాణ స్నేహితుడే నాకు నమ్మక ద్రోహం చేశాడు, నా ప్రాణ స్నేహితురాలే నాకు నమ్మక ద్రోహము, నా భర్తే, నా భార్య, నా పిల్లలే, నా కుటుంబమే, నా తల్లిదండ్రులే, నాతో ఉన్న వాళ్ళే నా గుండె గాయం చేశారయ్యా. నాకు తెలియదయ్యా, నువ్వు నాకు నేర్పిస్తున్నావు అనే సంగతి తెలియదు, నన్ను నా విశ్వాసాన్ని పెంచుతున్నావు అనే సంగతి తెలియదు, నా భక్తిని టెస్ట్ చేస్తున్నావు అనే సంగతి తెలియదు, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అనే సంగతి తెలియదు, ఆత్మలో వర్ధిల్ల చేస్తున్నావు అనే సంగతి తెలియదు. అయ్యా, పిల్లలకి ఏమన్నైతే అల్లాడిపోతున్నాయా, భర్తకి ఏమన్నైతే అల్లాడిపోతున్నాయా, భార్యకి ఏమన్నైతే అల్లాడిపోతున్నాయా, సంఘానికి ఏమన్నైతే అల్లాడిపోతున్నాయా, సేవకులకి ఏమైనా అల్లాడిపోతున్నాయా. అల్లాడిపోవడం మంచిదే, కానీ నీ విశ్వాసం షేక్ కావద్దు, నీ భక్తి షేక్ కావద్దు, నీ ఆత్మీయత షేక్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు. విశ్వాసమునకు కర్త యేసు, దాన్ని కొనసాగించేవాడు యేసు, విడిపించేవాడు యేసు, బలపరిచేవాడు యేసు, మధ్యాకాశంలో ఆయన స్వరాన్ని వినిపించేవాడు యేసు. ఆయన స్వరం విన్న వెంటనే ఆయనతో పాటు నిన్ను కొనిపోయేవాడు యేసయ్యా. హల్లెలూయా. ఆ విశ్వాసమే కావాలి. మీ హృదయములను కలవరపడనివ్వకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేనుండు స్థలములో మీరుండులాగునా మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. మరలా నేను వస్తాను, తీసుకొని వెళ్తాను. పరలోకంలో నీకు స్థలం ఉంది తెలుసా? పరలోకంలో నీ కొరకు మహిమ ఎదురు చూస్తుంది తెలుసా? పరలోకంలో దేవుని సింహాసనం ప్రక్కనే నీకు ఒక సింహాసనం ఉంది తెలుసా? ఆ ఆధిక్యత ప్రపంచంలో ఉన్న వారు ఎవరికి లేదు. అడుగుతావా ప్రభును? అయ్యా, నీ కృప నాకు దయచేయ్యా, నీ ప్రేమ నాకు దయచేయ్యా, నీ అభిషేకం నాకు దయచేయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతావా ప్రభుని? అడుగుతావా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. నాతో మాతో ఇక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు అర్థమైంది, పితరులు విశ్వాసంతోనే బ్రతికారు, కానీ మాకైతే నీ ఆత్మే డైరెక్ట్గా మా హృదయంలో ఉంది, నీ వాక్యం మా చేతిలో ఉంది. అన్నీ మాకు సమృద్ధిగా ఉన్నాయి. సెల్ ఫోన్ ఇట్లా చేతులు ఉంటే ప్రపంచం ఉందో, అలాగూ ఆత్మ సంబంధం అన్నీ మాకు అందుబాటులో ఉన్నాయి. దాన్ని వినియోగించే విధానాన్ని బట్టి మా బ్రతుకులు ఆధారపడి ఉంటాయి. మేము వాడుకునే విశ్వాసంతో వాడుకునే విధానాన్ని బట్టే మా జీవితాలు ఫ్లరిష్ అవుతాయి. కాబట్టి అట్టి జ్ఞానము నీ బిడ్డలకు దయచేయండి, నాకు దయచేయండి, మాకు దయచేయండి. ఈరోజు నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా మీ హస్తాలు సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.